తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ఫోర్స్ ఐస్ టీవీ. హైదరాబాద్ నగరం ఎడారిగా మారబోతుందా? దీని గురించే ప్రస్తుతమున్న పాలకపక్షం హైడ్రాను అభిప్రాయించిందా? కాకపోతే పాలకపక్షంలోనే కొన్ని వర్గాలు హైడ్రాను వ్యతిరేకిస్తున్నాయి. హైడ్రాకు సంబంధించింది ఎప్పుడైతే ఆవిర్భవించిన తర్వాత హైడ్రా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలను ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిర్మించిన ఎవరైతే కన్స్ట్రక్షన్ చేశారో దాన్ని కూల్చివేతలు కొనసాగించిన సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్స్, బిజినెస్ మ్యాన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు హైడ్రాకు పూర్తిగా వ్యతిరేకించారు. అయినప్పటికీ హైడ్రా ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు. ఖచ్చితంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో దాన్ని కూల్చివేస్తామని చాలా ప్రకటనగా ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే అధికార పక్షంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా హైడ్రాను వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అంతేకాకుండా బయట నుండి సపోర్ట్ చేస్తున్న పాత బస్తీకి సంబంధించిన ఒక పార్టీ కూడా హైడ్రాను వ్యతిరేకించింది, కూల్చివేతలకు వ్యతిరేకించింది. కానీ హైడ్రా మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా తనకు తాను హైదరాబాద్కు నీతి ఎడ్డడు కాకుండా హైదరాబాదు మరో బెంగళూరు సిటీగా మారకుండా ప్రయత్నం చేస్తూ తన కూల్చివేతలను కొనసాగిస్తున్నది. అక్రమ నిర్మాణాలపై దండయాత్ర కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఫోర్స్ ఐస్ టీవీ హైడ్రాను ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో దాన్ని సమర్థించవచ్చా లేకపోతే దాన్ని వ్యతిరేకించవచ్చా, ఎంతవరకు సమంజసం, కొంతమందికి టార్గెట్ చేసి హైడ్రాకు సంబంధించి కూల్చివేతలు జరుగుతున్నాయా లేక అందరికీ సరిసమానంగా హైడ్రా పనిచేస్తుందా అని ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ కార్యక్రమం, ఫోర్స్ ఐస్ టీవీ బిగ్ డిబేట్ కార్యక్రమం ఇప్పుడు తీసుకొచ్చింది. ఈ విషయంపై మాట్లాడడానికి మనతోటి ఫోర్స్ ఐస్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినట్టు సుధాకర్ శర్మ గారు ఈరోజు మనతోటి స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ టు ద ఫోర్స్ ఐస్ టీవీ సుధాకర్ శర్మ గారు. అలాగే బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు కూడా మనతోటి ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు జూమ్ లింక్లో. అలాగే విశ్లేషకులైనటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా మనతోటి ఈరోజు జూమ్లో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి బొమ్మెర రామ్మూర్తి గారు కూడా మనతోటి వస్తున్నారు. కాంగ్రెస్ నాయకులైనటువంటి మోహన్ గారు కూడా మనతోటి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి ఈ విషయంపై హైడ్రా చేస్తున్న కూల్చివేతలపై ఫోర్స్ ఐస్ టీవీ తీస్తున్న స్టాండ్పై సుధాకర్ శర్మ మా చీఫ్ అడ్వైజర్తో మొదలు పెడదాం. చీఫ్ అడ్వైజర్ గారు సుధాకర్ శర్మ గారు మీరు చెప్పండి, ప్రస్తుతం అయితే హైడ్రా కార్యక్రమాలు చేపడుతుంది, దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా నిరంతరాయంగా హైడ్రా కార్యక్రమాలు జరిగేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ప్రజాపక్షంతో ఫోర్ సైట్స్ టీవీ అనునిత్యం కూడా అనుసంధానం చేసుకుంటూ ప్రతి విషయాన్ని కూడా ఆకళింపు చేసుకుంటూ ముందుకు కొనసాగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన తర్వాత మూడవసారి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పగ్గాలను చేపట్టడం మనం అందరూ చూసాం. వినూత్నమైనటువంటి పంథాతో వాళ్ళు ప్రజాహిత కార్యక్రమాల్ని మేము చేపడతామని ముందుకొచ్చి అనేక రకాలైనటువంటి పథకాలని, అంశాలని ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. వాటిలో ముఖ్యంగా మనం పేర్కొనదగింది హైడ్రా అనేటువంటి ఒక ఆపరేషన్. నిజంగా చెప్పాలి అంటే జమీల్జీ ఇంతకుముందే చెప్పారు ఇంట్రడక్షన్లో, బెంగళూరు సిటీ మనం గనక ఇంతకుముందు పరిశీలన చేసినట్టయితే దాదాపు మేము ఒక 20 ఏళ్ల ముందు అక్కడ ఉన్నాం. అక్కడ అప్పటి పరిస్థితులు కనుక చూసినట్టయితే నిజంగా ఉద్యానవనాలతో, సరస్సులతో అత్యద్భుతంగా ఉండేది బెంగళూరు నగరం. కానీ ఈరోజు మనం చూస్తే నిజంగా మనం చూసినటువంటి బెంగళూరు ఇదేనా అనేటువంటి ఒక సందేహం కలిగే రీతిలో ఉంది. నీటి ఎద్దడి, అలాగే అక్కడ ఉన్నటువంటి కాలుష్యం కానివ్వండి,
మిగతా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా చాలా ఆందోళన కలిగించేటువంటి రీతిలో ఉన్నాయి. మరి అటువంటి నేపథ్యం మన హైదరాబాద్ నగరానికి కూడా వాటిల్లకూడదు అనేటువంటి ఒక సదుద్దేశంతో హైడ్రా అనేది ప్రారంభింపబడడం నిజంగా అందరికీ ఆనందదాయకమే. కానీ అసలు హైడ్రా అనేటువంటి ప్రాజెక్టులో చిత్తశుద్ధి ఏ మేరకు ఉంది అనేటువంటి అంశాన్ని గమనించడానికే మేము అనేక కార్యక్రమాలని చేస్తూ ఉన్నాం. డిస్కషన్స్ కూడా కంటిన్యూస్గా కొనసాగిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు హైడ్రా అనేటువంటిది తన ఆబ్జెక్టివ్ను రీచ్ అవుతోందా, లేదా డీవియేట్ అవుతోందా, లేదా ప్రలోభాలకు గురి అవుతోందా, లేదా పక్కదోవ పడుతోందా, లేదా తను అనుకున్నటువంటి కార్యక్రమానికి బదులు వేరే కార్యక్రమాల్ని ఈ ముసుగులో చేస్తోందా అనేటువంటి అనేక అనుమానాలు ఈ సందర్భంలో ఈ సన్నివేశంలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ చర్చా కార్యక్రమానికి పెద్దలందరూ కూడా వచ్చారు. కాబట్టి వారి ద్వారా వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కూడా మనం సేకరిద్దాం. అలాగే ముఖ్యంగా హైడ్రా ప్రాజెక్టు ద్వారా ప్రజలకు ఏ విధంగా మంచి జరుగుతుంది, దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ కానివ్వండి, లేదా షార్ట్ టర్మ్ కానివ్వండి, ఇన్ కోర్స్ ఆఫ్ టైం కానివ్వండి, ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనేటువంటి అంశాలని మనం పరిశీలన చేద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అయితే ఈరోజు ప్రస్తుతం ఏదైతే కార్యక్రమం జరుగుతుందో హైదరాబాద్ ఎడారిగా మారబోతుందా, ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఒక మాట మాత్రం మేము చెప్పదలుచుకున్నాం. ఏంటంటే సస్యశ్యామలంగా ఉన్న హైదరాబాద్, వందలాది ఎకరాల చెరువులు, వందలాది కుంటలతో ఎప్పటికీ నీతడిది లేకుండా ఉన్న హైదరాబాద్ను ఈరోజు పూర్తిగా ఎడారిగా మార్చేశారు. కుంటలన్నీ మాయమైపోయాయి, చెరువులన్నీ మాయమైపోయాయి, ఉన్న చెరువుల మీద కూడా కబ్జాలు అయిపోయాయి. ఈ నేపథ్యంలో మనం ఒకసారి ఇదే విషయంపై హైడ్రా చీఫ్ అయినటువంటి రంగనాథ్ గారికి కూడా మనం రిక్వెస్ట్ పెట్టాం. అతను కూడా బహుశా కొద్దిసేపట్లో మనతో జాయిన్ అయిపోతారు. కాకపోతే అతను మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము జాయిన్ అవుతారా లేదు. కాకపోతే మనం పంపించాము ఆహ్వానం, మరి కొద్దిసేపట్లో అతను కూడా జాయిన్ అయిపోతారు. కాకపోతే బీజేపీ నాయకులైనటువంటి పల్నాటి వెంకటరెడ్డి గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం హైడ్రా ఏదైతే కూల్చివేతలు జరుగుతున్నాయో, జూబ్లీ హిల్స్లో ఎప్పుడైతే కూల్చివేతలు జరిగాయో అప్పుడు కూడా కొంతమంది ఆపారు. ఇప్పుడు హైదరాబాద్ చింతల్ బస్తీలో కూడా కూల్చివేతలకు సంబంధించింది దానం నాగేందర్ పెద్ద ఎత్తున అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అధికార పక్షంలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీతో గెలుపు పొందిన తర్వాత కాంగ్రెస్కు వత్తాసు పలికిన దానం నాగేందర్ కూడా వ్యతిరేకించారు. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? ముందుగా మీకు అలాగే ఫోర్సైట్ టీవీ ప్రేక్షకులకి పెద్దలకి నమస్కారం. ఈరోజు తీసుకున్న సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. గత ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సార్లు రకరకాల టీవీలలో వస్తూ ఉంది. ఇక్కడ కూడా ఫోర్సైట్ టీవీలో కూడా వచ్చింది. కాకపోతే ఈరోజు ఒక ప్రత్యేకమైన డిబేటు గురించి మాట్లాడడం అనేది, ఇంకా హైడ్రా ఏ విధంగా ఉపయోగపడతా ఉంది, హైడ్రా తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరికి ఉపయోగపడట్లేదు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హైడ్రా తీసుకురావటం వల్ల ఉపయోగాలు ఏంటి, ఏం జరుగుతా ఉంది హైదరాబాద్లో. మీకు అందరికి తెలుసు, మనకు తెలుసు, హైదరాబాద్లో దగ్గర 2569 లేక్స్ అనుకుంటాను హైదరాబాద్ చుట్టుపక్కల. ఈ లేక్స్ అన్ని కూడా మనం ఏవైతే అంతకుముందు సంవత్సరాలు కొద్దిగా ఈ వాటర్ బాడీస్, ఈ లేక్స్ అన్ని కూడా కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. ఒకవేళ మనకి వర్షాలు లేనప్పుడు, నీటి ఎద్దడి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లేక్స్ లో వాటర్ ఉంటే ఆ వాటర్ ద్వారా మనం వాడుకోవడం కానీ, లేకపోతే ఆ చుట్టుపట్టు ఆ కాలనీస్ అన్నిటి కూడా వాటర్ ఏదైతే ఆ వాటర్ లెవెల్స్ ఉండడం కానీ, బోర్లు వేసినప్పుడు కానీ వాటిని వాడుకునే వాళ్ళం. కానీ ఈ హైదరాబాద్లో గత 10 సంవత్సరాల కాలం నుంచి మనం చూసినట్లయితే 10 సంవత్సరాల కోసం చూస్తే టీఆర్ఎస్ పాలనలో మరి ఇన్ని లేక్స్ అన్ని కూడా కనుమరుగైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నానంటే ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్ది లేక్స్ మొత్తం కూడా అన్యాకరణం అవుతా ఉన్నాయి. దాంట్లో ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, డస్ట్ డంపింగ్ కానీ, లేకపోతే డ్రైనేజ్ డంపింగ్ కానీ, రకరకాలుగా దాన్ని ఆక్యుపై చేసిన పరిస్థితి మనం చూసాం. సో ఈ విధంగా, ఎందుకంటే ఒక లేక్ ఉన్నప్పుడు దానికి ఒక పరిమితులు, లిమిటేషన్స్ ఉంటాయి. FTL అని, ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, తర్వాత బఫర్ జోన్ అని, ఒక 50 మీటర్ల తర్వాతనే కట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా వరకు ఏమైతుందంటే గత 10 సంవత్సరాల కాలంలో ఇష్టానురీతిగా
పొలిటికల్ గా ఏదైతే మరి మేము మా హయాంలో మా ఇష్టం వచ్చినట్టు ఇస్తాం పర్మిషన్లు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ కట్టుబడేసి ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది హైదరాబాద్కి. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా నిండిపోతా ఉంటాయి, చెరువులన్నీ కూడా ఆక్రమించుకుంటే రేపొద్దున మీరు అన్నట్టుగా నీటి ఎద్దడి వచ్చినప్పుడు లేకపోతే నీళ్లు లేనప్పుడు ఎండాకాలంలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంటుందని మనందరికీ తెలుసు. ఇప్పుడు మన హిమాయత్ సార్ కానీ లేకపోతే ఆ లేక్ పెద్ద పెద్ద లేక్స్ అన్ని కూడా ఆ చుట్టుపట్టు పోతే ఈ 111 జీవో అడ్డం పెట్టుకొని అక్కడక్కడ మొత్తం కూడా టోటల్ గా దాని చుట్టుపట్టు మొత్తం కూడా ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు, ఆ డ్రైనేజ్ అంతా కూడా మరి ఆ హిమాయత్ సాగర్ లో నింపుతా ఉన్నారు. సో దీనికోసం అని చెప్పి ఈ హైడ్రా తీసుకురావటం మంచి పరిణామం చెప్పాలంటే. కానీ దాన్ని హైడ్రా తీసుకొచ్చిన తర్వాత దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు కొంతమంది, ఎందుకంటే రకరకాలుగా ఇష్యూస్ రకరకాలుగా తీసుకొస్తా ఉన్నారు. ఒకటి ఏంటంటే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత పేదల ఇల్లు కూల్చకుండా లేకపోతే ఎక్కడెక్కడ ఏది అవసరమో ఏది కాదో ఒకసారి పరిశీలించిన తర్వాత తీస్తే బాగానే ఉంటుంది. ఒకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పేదల ఇళ్ళ కంటే ముందల ఈ చుట్టుపట్ల ఎన్ని వందల లేక్స్ ఆక్రమించారు చూసారా, వాళ్ళని ఏ బడాబాబులు అయితే ఆక్రమించారో, ఎంత రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి పెద్ద పెద్ద టవర్స్ కట్టారో అపార్ట్మెంట్ కానీ, తర్వాత లేక్ వ్యూ టవర్స్ వచ్చినాయో. ఎందుకంటే చాలా లేక్స్ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చి వాటిని మీరు కాపాడమని చెప్తే దాని చుట్టుపక్కల మొత్తం కూడా లేకులను ఆక్రమించి పెద్ద పెద్ద టవర్లు తీసుకొచ్చిన పరిస్థితి మనం బీఆర్ఎస్ చూసాం. ఇవన్నీ కూడా కావాలని ఫిట్ ప్రోకోనో లేకపోతే డబ్బులు తీసుకోనో సంచులు తీసుకోనో ఈ వీళ్ళకి రియల్ ఎస్టేట్ సంస్థలకి దారాదత్తం చేసి ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్ద పెద్ద లేక్ వ్యూలను అపార్ట్మెంట్లు కట్టి అమ్ముతా ఉన్నారు, కోట్ల కొద్ది రూపాయలతోటి అమ్ముతా ఉన్నారు. ఇదంతా కూడా ప్రజల సొమ్మని తెలియకుండా ఇష్టానురీతిగా మరి అధికారులు కానీ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ రాజకీయాన్ని ఉపయోగించుకొని రాజకీయ నాయకుల నీడలో మరి అన్ని కూడా ఆక్రమించి పెద్ద పెద్ద ఇండ్లు కట్టిన పరిస్థితి మనం చూసాం. పెద్ద పెద్ద మరి ఈ హైడ్రా వచ్చిన తర్వాత వీళ్ళన్ని కూడా కూల్చుతారా లేదా, వాళ్ళు కూల్చిన తర్వాత పేదల ఇళ్ళకి దగ్గర రావాలి. పేదల ఇళ్ళకి దగ్గర కూల్చినప్పుడు వాళ్ళకి రిహాబిలిటేషన్ కానీ లేకపోతే ఎక్కడైనా ల్యాండ్ చూపించి కట్టించి వాళ్ళని కూడా షిఫ్ట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ అవి అన్ని చేయకుండా ముందే డైరెక్ట్ గా వచ్చి పేదవాళ్ళ మీద ఇళ్ళని కూల్చడం అనేది కరెక్ట్ కాదు. నేను అనేది ఏంటంటే ఒక్కటి కాదు రెండు కాదు, సల్కం చెరువుల ఓవైసీ బిల్డింగ్ కానీ లేకపోతే ఏదైతే సున్నం చెరువు కానీ, ఎర్రకుంట చెరువు కానీ, నల్ల చెరువు కానీ, ఈ చెరువులన్నీ కూడా మొత్తం చుట్టుపట్టు మొత్తం కూడా ఆక్యుపై చేసిన పరిస్థితి ఉంది. వాటిని ఆ లిమిటేషన్స్ ఎక్కడ వరకు ఉంది, దానికంటే ముందు ఎక్కడ వరకు ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, అవన్నీ కూల్చాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎంత పెద్ద అపార్ట్మెంట్ అయినా కూడా, ఎంత పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అయినా కూడా కూల్చి తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాల్సిందిగా మరి హైడ్రాని కోరుతా ఉన్నాం. హైడ్రా డెఫినెట్ గా పకడ్బందీగా చేస్తే మాత్రం బాగానే ఉంటుంది. కానీ సొంత స్వార్థ రాజకీయాల కోసం ఉన్న పార్టీ వాళ్ళే దాన్ని ఆపుతుంటే మరి ఆ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందో నాకు తెలియదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీనికి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తీసుకొచ్చింది మంచిదే, ఎందుకంటే మనం బెంగళూరులో చూసాం. బెంగళూరులో పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా క్లీన్ వాటర్ గా తయారు చేసిన తర్వాత మొక్కలు పెంచడం, రిక్రియేషన్ సెంటర్స్ పెంచి రావటం, రకరకాలుగా దాన్ని తీసుకొచ్చి మరి ఇప్పుడు ఒక మంచి అద్భుతంగా తయారు చేసిన బెంగళూరు సిటీని. సో అదే విధంగా మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన విశ్లేషకులు అయిన ఉప్పల లక్ష్మణ్ గారు ఉన్నారు. ఉప్పల లక్ష్మణ్ గారు, ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా హైడ్రా చేస్తుంది మంచిదే, కాకపోతే ఏంటంటే ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో వారి వెనకాల ఏదో ఒక పార్టీకి చెందిన నాయకులు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే చెరువులు ఉన్నాయో చెరువులను ఆక్యుపేషన్ చేయకుండా బఫర్ జోన్లో కానివ్వండి, ఎఫ్టీఎల్ ల్యాండ్లో కానివ్వండి చేసిన తర్వాత కూడా నీళ్లు రాకుండా, అంటే చెరువులలో నీళ్లు రాకుండా అక్రమాలకు గురి చేసి అక్కడ అడ్డకట్ట వేశారు, తద్వారా పూడికలు తీసేసి మానేశారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్నదో ఈ విషయంపై యాజ్ ఏ విశ్లేషకులుగా మీరే స్పందిస్తారండి? మిత్రులందరూ రాజకీయ పార్టీల వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లు ఉండకుండా ఉండాలి, ఇవన్నీ చెప్పడం బానే ఉంటుంది. కానీ ప్రాక్టికల్ గా మనం సిటీలో గమనించినప్పుడు సరే ఎవరు ఏ పార్టీలో అధికారంలో ఉండని, ఏ రాజకీయ పార్టీలో కానివ్వండి, చెరువులన్నీ
ఆక్రమించి అపార్ట్మెంట్లు కట్టడానికి, తర్వాత ఫామ్ హౌస్లు కట్టుకోవడానికి ఎవరు బాధ్యులు? మరి రాజకీయ పార్టీల నాయకులే కదా మొదటి నుంచి కూడా. ఏ పార్టీ అయినా నేను ఒకరిని ప్రత్యేకించి తప్పబట్టడం లేదు. పలుకుబడి అన్నది పనిచేస్తూనే ఉంది. అది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో బిగ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చేటువంటి చందాలు మీద ఆధారపడి వాళ్ళు ఏం చేసినా కూడా వీళ్ళు పర్మిషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రోజుకి కూడా సిటీలో చెరువులు, నాలాలు ఆక్రమించి కట్టినటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల యొక్క నిర్మాణాలు ఉన్నవా లేవా? 100% ఉన్నవి. అవి ఎందుకు పాల్గొట్టలేదు? నేను నిన్న సాయంత్రం ఏదో పని మీద గచ్చిబౌలిలో వెళ్తూ ఉంటే ఒక నాలా పక్కనే పెద్ద కంపెనీ సుమారుగా అంతస్తుల మీద బిల్డింగ్ కట్టి ఉంది. మరి దాని ఎందుకు పాల్గొట్టలేదు? అది ఊరికి ఉదాహరణ చెప్తున్నా. సిటీలో కాకపోతే ఏంటంటే మూసీ నది ప్రక్షాళన జరగాలి, మూసీ నది సుందరీకరణ చేయాలి అని చెప్పి అక్కడ పేద బలహీన వర్గాలు నివసించేటువంటి కాలనీలు మాత్రమే తొలగించేటువంటి కార్యక్రమం చేశారు. ఇంకా చేస్తున్నారు. కొన్ని పెద్ద పెద్ద బడ సంస్థలు లేకపోతే కనుక కొంతమంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఇల్లులు కూడా కట్టుకున్నారు, వాటిని కూడా పడగొడుతున్నారు, కాదని మనం అంటలేదు. ఇక్కడ సిటీలో త్రాగునీటి సమస్య ఇవాళ మనం చర్చారు. త్రాగునీటి సమస్య అన్నది భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందేమో అని నేను అంటున్నాను. ఖచ్చితంగా మారుతుంది. ఎందుకు అంటే మనం పాపులేషన్ చూసుకున్నాం. ప్రతి సంవత్సరము యావరేజ్న 2 నుంచి 3% ఇక్కడ జనాభా పెరుగుతున్నది. రకరకాల ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసించే సంఖ్య పెరుగుతున్నది. ఇక్కడ జనాభా పెరుగుతున్నది. దానికి తగినట్టు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నవి. నో డౌట్, కాదని అభివృద్ధి చెందుతున్నది. వాళ్ళ రెవెన్యూ 65% ఓన్లీ హైదరాబాద్ నగర్ నుంచే ఈ రాష్ట్రానికి వస్తున్నది. ఇక్కడ 60 లక్షలు 10 సంవత్సరాల క్రితం 69 లక్షల జనాభా ఉన్నది. ఇవాళ 1,10,00,000 చేరింది. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ 10. 1,10,00,000 మందికి సరే డ్రైనేజీ వసతులు ఎలా ఉన్నాయి పక్కన పెడితే, ముందు తాగునీరు వసతి ఎలా ఉంది అని మనం తీసుకున్నప్పుడు ఇంకా ఇప్పటికీ కూడా 30 నుంచి 40% మంది వాటర్ ట్యాంకులు కొనుక్కొని నీళ్లు తాగుతున్నారు, తాగునీళ్ళు. అంటే ఇంకా ఫుల్ బిల్ కావటం లేదు. మంజీరా వాటరు, కృష్ణా వాటరు, ఆ సోర్సెస్ ఇంకా అంటే స్టోర్ చేసి ఇంకా సప్లై చేసేటువంటిది అన్ని డిస్ట్రిబ్యూషన్స్, పైప్ లైన్లు ఇవన్నీ కూడా ఇంకా పూర్తిగా విస్తరించలేదు. ఇక్కడ మిషన్ భగీరథ పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఎలాగైతే ఇంటింటికి కుళాయిలు నీళ్లు ఇచ్చారో అలాంటి పరిస్థితులు ఇక్కడ స్లమ్స్ ఏరియాలో ఉన్నవా అంటే లేవు, కొంతవరకే ఉన్నవి. ఇప్పటికీ కూడా స్లమ్స్ ఏరియాలో, హార్ట్ ఆఫ్ ద సిటీలో మనం స్లమ్ ఏరియాకి వెళ్తే తాగునీరు ట్యాంకుల ద్వారా వస్తే క్యూలలో నిలబడుకొని పట్టుకుంటున్నారా లేదా? ఇంకా పట్టుకుంటున్నారు. కానీ అపార్ట్మెంట్లకు మాత్రము పూర్తి సౌకర్యాలు వస్తున్నాయి, కానీ స్లమ్స్ ఏరియాలో రావటం లేదు. గ్రౌండ్ వాటర్ తగ్గిపోతూ వస్తుంది. మనం లక్ష్మణ్ గారు మరొకసారి మీ దగ్గరకు వస్తాను. అప్పటి వరకు ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులైనటువంటి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, ఈ రోజు చెప్పండి, మనకు సంబంధించిన కాంగ్రెస్ కు సంబంధించిన బీఆర్ఎస్ టికెట్ పై గెలుపు పొందిన దానం నాగేందర్ గతంలో జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన ఒక స్థలానికి సంబంధించి అక్కడ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరు వివాదాస్పదంగా మారింది. నిన్న మరొకసారి మన ఖైరతాబాద్ చింతల్ బస్తీ ప్రాంతంలో ఎప్పుడైతే హైడ్రా కూల్చివేతలకు అడ్డుకొని అక్కడ ప్రస్తుతం ఫస్ట్ మీరు పాత బస్తీకి వెళ్ళి అక్కడ కూల్చివేయండి, తర్వాత ఇక్కడ జోలికి రావాలి అని సొంత పార్టీ. అంటే ఇంకొక విషయం ఏంటంటే
కాంగ్రెస్ పార్టీ చాలా నిర్భయంగా ఒక మంచి ప్రతిపాదనతో హైడ్రాను తీసుకొచ్చి ఆవిర్భావించింది. హైడ్రాకు సంబంధించింది హైదరాబాద్లో నీతి కొరత లేకుండా చేయాలి, అక్రమాలకు గురైన చెరువులను కాపాడాలి, ఇవన్నీ తీసుకున్న మంచి ఒక నిర్ణయాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రాను వ్యతిరేకించి దానం నాగేందర్ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా మారి ఈరోజు మరోసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు అవుతున్నట్టుగా మనకు సూచనలు మనకు వస్తున్నాయి. ఈ విషయంపై మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మోహన్ గారు మీరేమంటారండి? మోహన్ గారు మీ వాయిస్ రావట్లేదండి, కొంచెం మీ వాయిస్ ఒకసారి. రైట్ సార్, మోహన్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వస్తున్నట్టుంది. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం బీఆర్ఎస్ నాయకులైనటువంటి బొమ్మెర రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. బొమ్మెర రామ్మూర్తి గారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టికెట్పై గెలిచిన దానం నాగేందర్ గెలిచిన మరుక్షణమే కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిపోయారు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆయనకు సరి అయిన స్థానం కల్పించలేదో, ఎక్కడైతే హైడ్రా తీసుకొచ్చిన తర్వాత కొన్ని విషయాలలో వాళ్లకు ఒక విభేదాలు ఏర్పడ్డాయో మళ్ళా బీఆర్ఎస్ పార్టీ దగ్గరకు అవుతున్నట్టుగా మనకు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలలో అనేక చెరువులు, కుంటలు అన్ని అక్రమాలకు గురైపోయాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంటి, మీరు ఎలా దీన్ని స్పందిస్తారండి? అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, ఇప్పటిదాకా పెద్దలందరూ మాట్లాడేది విన్నాం. వాస్తవానికి హైదరాబాదు చిన్న వర్షం పడ్డా, లేకపోతే ఏదైనా కలుషితమైన వాతావరణం ఏర్పడ్డా భవిష్యత్తులో ఈ హైదరాబాద్ కు ముంపు ఉన్నది అనేదే నగ్న సత్యం. కాబట్టి దాన్ని ప్రభుత్వాలు మారుతున్నంత మాత్రాన ప్రభుత్వాలు దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వంపై ఉన్నది. నిజాయితీగా రోడ్లకు అడ్డంగా కానీ, నాలాలకు అడ్డంగా కానీ, లేదా ప్రభుత్వ స్థలాల్లో కానీ, ప్రభుత్వ పార్కులలో కానీ, ప్రభుత్వానికి సంబంధించిన ఏ భూమి మీద కానీ అక్రమంగా కట్టడాలు కూల్చివేయడంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మద్దతు ప్రకటిస్తుంది. దీంట్లో క్లారిటీ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే హైడ్రా పేరు మీద పేదల ఇండ్లు కూల్చొద్దు, పేదలకు ముందస్తు వాళ్ళకు ఏదైతే వసతి కల్పించాలి, ఆల్టర్నేటివ్ చూపెట్టాలి, అప్పుడే కూల్చేయండి అనేది మేము మా యొక్క నాయకులు చెప్పే మాటలు. అంతే తప్ప మేము హైడ్రాకు వ్యతిరేకం కాదు అనేది క్లియర్ గా మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక పదవుల కోసమో లేదా వాళ్ళ ఆస్తుల్ని కాపాడడం కోసం అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, మా పార్టీల నుంచి కూడా అటుపోయారు, అటు నుండి ఇటు వచ్చారు. ఈ రేపు ఇంకా మారే వాళ్ళు ఉన్నారు. ఇంకా 7-8 మంది 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అక్కడ వాళ్ళకు సరైన అవకాశాలు లేవు కాబట్టి బీఆర్ఎస్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఇదేమి కొత్త కాదు, ఇదేమి ఈ రోజే జరుగుతున్న తంతు కాదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నదే రేపు కూడా జరుగుతాయి. కాబట్టి ఇక పదవుల కోసము, తమ ఆస్తుల్ని కాపాడడం కోసం పోయే వాళ్ళు పోతూనే ఉంటారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు. కానీ ఒక ప్రభుత్వం అన్నప్పుడు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉన్నది. ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ నాయకులు ఉన్నారో లేదా వేరే పార్టీ నాయకులు ఉన్నా నిజంగా అక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా చర్య తీసుకోవడంలో ప్రభుత్వం భయపడొద్దు. ప్రభుత్వం భయపడ్డదంటేనే లాలుచి జరుగుతున్నది. ఇది ఎక్కడో ఏదో చేతులు మారుతున్నాయి డబ్బులు, అందుకనే లాలుచి పడుతున్నది. అందుకే కొంతమంది మాత్రమే కూలగొడుతున్నాయి, కొంతమంది జోలికి పోవడం లేదనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇదేదో బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేనంటున్న మాట కాదు, ప్రజలకు ఒక డౌట్ వస్తుంది. ఒక్క విషయం అడగానా సార్ మీకు? అంటే ఇప్పుడు మనం నల్ల చెరువు దగ్గరికి వెళ్దాం సార్. నల్ల చెరువు దగ్గర ఏదైతే ఒక పెద్ద విద్యా సంస్థ ఉన్నదో, ఆ విద్యా సంస్థ మొత్తం పూర్తిగా నల్ల చెరువుకు ఆక్రమణ చేసుకున్నది. అక్కడ పెద్ద ఎత్తున బిల్డింగ్స్, హాస్టల్స్ కట్టిన తర్వాత అక్కడ ఎప్పుడైతే నోటీసులు జారీ చేశారో, తర్వాత వర్షాకాలంలో ఎక్కువ వర్షాకాలం వచ్చిన తర్వాత అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని భక్తులు అక్కడ గండి కొట్టారు. ఎందుకంటే అక్కడ ఏదైతే విద్యాసంస్థలు ఉన్నారో దానిలో నీళ్లు చెరవకుండా పోకుండా ఉండడానికి. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మీ పార్టీ నాయకుడు అండి అతను, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. నేను క్లియర్ గా చెప్పాను మిత్రమా. చెప్పారు. అయితే ఈ విషయంపై చెప్తున్నానండి. ఇప్పుడు నేనేమంటున్నా, అది మా పార్టీ నాయకుడా, మంది పార్టీ నాయకుడా, అధికార పార్టీ నాయకుడా, కేంద్ర అధికార పార్టీ, కేంద్రంలో బీజేపీ నాయకుడా, ఇంకా ఎవరైనా నేషనలిస్ట్ పార్టీ నాయకుడా, లేదా ప్రపంచాలకు పెద్ద ఉద్దండులా, ఇవన్నీ పట్టించుకోకూడదు. అది అక్రమం అయితే బాజాప్తుగా
కోర్టుకు పోయినా చెల్లకుండా ఒక జీవోలు వీళ్ళు ప్రేమ చేయాలి. అక్కడ ఎవరున్నా, కాంగ్రెస్ పార్టీ నాయకుడున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడున్నా, బీజేపీ నాయకుడున్నా, అది అక్రమమని తేలితే కొట్టేయాలి. దానికి ఎవరు అది మీరు చేస్తున్నది అక్రమం అని చెప్తున్నారు. గవర్నమెంట్ సరిగ్గా చేసేయడం లేదు. గవర్నమెంట్ డబ్బు కోసము, డబ్బు సంచులను ఢిల్లీకి పంపించడం కోసం కొంతమందిని బెదిరించి, కొంతమంది బెదిరిస్తే అందరు కూడా భయపడతారు, సంచులు పట్టుకొని వస్తారని ఒక దుర్మార్గమైన కుట్ర దాగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. కాబట్టి మీరు ఒకవేళ నిజాయితీ పరులు అయితే, నిబద్ధతదారులు అయితే, వాస్తవానికి అందరి అక్రమం అయితే, ఆయన ఎవరైతే మాకేందండి, బీఆర్ఎస్ పార్టీలో అక్రమదారులు ఉండాలని మేము కోరుకోవడం లేదు. అక్రమంగా కట్టడాలు చేసి సంపాదించే వాళ్ళు మా పార్టీలో ఉండొద్దని మేము కోరుకుంటున్నాం. మేము నిజాయితీగా ఒక పోరాటం తత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అక్రమాలకు నిల్వ ఉండదు. కాబట్టి మీరు చేస్తే నిజాయితీగా చేయండి. కానీ డబ్బున్న వాళ్ళను ఒక రకంగా, డబ్బు లేని వాళ్ళను ఒక రకంగా, పేదవాళ్ళను ఒక రకంగా, పార్టీ అధికార పార్టీని ఒక రకంగా, అనధికార పార్టీ ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద ఒక కుళ్ళు కుతంత్రాలతోటి వ్యవహరిస్తామంటే మీరు అబాస్ పాలవుతారు. ఇప్పటికే అబాస్ పాలయ్యారు. కోర్టులు ముట్టికాయలేశారు. మిమ్మల్ని బండ బూతులు తిడుతున్నారు, ప్రజలు తిడుతున్నారు. ఇప్పటికైనా చర్య చేయండి. మీరు వాస్తవాలు ప్రకటించండి. మీకు వాస్తవాన్ని తేలితే, అది అబద్ధం అని తేలితే, అది అక్రమం అని తేలితే కొట్టేయండి. ఎలాంటి అభ్యంతరం లేదు. నేను మాత్రం ఒక ఉద్యమకారుడిగా, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా అక్రమాలుంటే తొలగించాల్సిందే అని నేను సపోర్ట్ చేస్తున్నాను. రైట్ సార్. ఓకే, ఇప్పుడు మనం మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు వచ్చేసారు. మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, మన రామ్మూర్తి గారు చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా, విశ్లేషకులైనటి లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా, ఎవరికి కానీ సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎక్కడైతే అక్రమాలకు గురి అయ్యారో అది కూల్చివేయాలి అని చెప్పారు. ఆ సమయంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన తర్వాత మీ పార్టీ శ్రేణులు, మీ పార్టీలో కలిసిన దానం నాగేందర్ నిన్న పెద్ద ఎత్తున రభస చేశారు చింతల్ బస్తీలో. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీరేమంటారండి? ముందుగా ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, మీకు, ప్యానెల్లో ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలన్నా. అయితే అన్నగారు, మీరందరూ ఒకసారి గ్రహించాలా, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం జనహితం కోసం, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థం కావద్దంటూ వర్తమానంలో కఠిన చర్యలు తప్పవండి. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడు మార్గదర్శి లాంటిదే చెరువు పరిరక్షణ అండి. జనహితం, భవిష్యత్ తరాల మేలు కోసం అక్రమాలపై యుద్ధం తప్పదండి. మరీ చెప్తున్నా, జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా ఈ చెరువుల పరిరక్షణ తప్పదు. ఒక్క నిమిషం ప్లీజ్ అండి, ప్లీజ్ వినండి. మాట్లాడినండి. ఇప్పుడు మన మోహన్ గారిని పూర్తిగా మాట్లాడినండి. తర్వాత మనం ఏదైతే ఉంటే మనం మాట్లాడదాం, దాని మీద చర్చిద్దాం. మా మోహన్ గారు మాట్లాడండి. అయితే నేనేమంటున్నాను సార్, ఈ దశాబ్ద కాలంలో శతాబ్ద విధ్వంసం అనేది అందరికి తెలిసిన విషయమే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో మన పాలకులైనటువంటి భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా మనం అనుకుంటున్నాం, మన పేర్లు ఇప్పుడు ఉదాహరణకు గచ్చిపల్లి కానీ, కొండాపూర్ కానీ, మణికొండ కానీ, ఇక్కడ వచ్చి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, వచ్చి కుకుట్పల్లి, లేకపోతే ప్రగతి హిల్స్, ప్రగతి నగరు, ఇట్లాంటి ఉదాహరణకు ఇస్తున్నానండి మీకు. ఇట్లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడండి మీరు ఈ 10 సంవత్సరాల కాలంలో అక్రమాలు జరిగినటువంటి, భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రం, ముందు తెలంగాణ, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ తెలంగాణ వచ్చాక కూడా ఎప్పుడు జరగలేనటువంటి అక్రమాలు, కట్టడాలు జరిగిన 10 ఏళ్ల కాలంలో జరిగినాయని నేను కరాఖండ్గా చెప్పగలను. దాని ఎవిడెన్స్తో చూపిస్తాను. నంబర్ 1. నంబర్ 2 అండి, ఈ చెరువులన్నిటికీ కబ్జా కావడానికి ప్రధాన భూమిక పోషించింది గత పాలకులైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధాన మంత్రివర్యులు ఎవరైతే కేటీ తారక రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రి వాళ్ళు చేసినారండి. వీళ్ళు ఏం చేసినారు, ఒక ధర్నీ పోర్ట్ అని తీసుకొచ్చి, ధర్నీ పోర్ట్లో ఉదాహరణకి ఒక 20 ఎకరాల చెరువు ఉంటే దాన్ని 10 ఎకరాల కుదించి 10 ఎకరాల బినామీ పేర్ల మీద ఎక్కించి పడేసి ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకేమో ధర్నీ పోర్ట్లో పేరెక్కేస్తుందండి. నచ్చని వాళ్ళు అది ప్రొవిషన్ ల్యాండ్ కింద పెట్టేస్తారండి. ఈ తాళం చేయంత ఎవరి దగ్గర ఉండాలి? సెక్రటరియట్లో ఉండాలి, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉండాలి, లేదు క్యాబినెట్లో ఉండాలి. కానీ ప్రత్యేకంగా కేటీ తారక రామారావు తాళం తీస్తే
ధరణి పోర్ట్ ఓపెన్ అవుతుందండి, లేదు అది బంద్ అండి. అక్కడ ప్రైవేట్ ల్యాండ్లు కూడా ఇప్పుడు సబ్జెక్ట్ డివియేషన్ కావద్దని మీరు జగతి రామారావు గారి ఇంట్లో పని మనిషిగా పనిచేశారా లేదా ఆయన దగ్గర పిఏగా పనిచేశారా? నేను మాట్లాడినాక పని మనిషిగా చేశారా? ఆయనకి ఏమైనా అటెండర్ గా పనిచేశారా? మీకు ఎట్లా చెప్తారు తప్ప మీరు ఎందుకే గుమ్మడిగా దొంగలు ఎవరైనా తప్పు మీకు వచ్చినప్పుడు అవకాశం వచ్చింది బయట పెట్టలేకపోతున్నారు. అక్కడ మార్పులు ఎవరు మాట్లాడివ్వండి అన్నగారు, ఒక విషయం చాలా బీఆర్ఎస్ రామ్మూర్తి గారు చాలా క్లియర్ గా అన్నారు. ఏ పార్టీలకు అతీతంగా బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఈవెన్ బీఆర్ఎస్ కానివ్వండి, ఎక్కడైతే తప్పు చేశారో వారికి సంబంధించిన కూల్చివేతలు జరగవలసిందే అని చెప్పారు. ఇంకొక విషయం సార్ ప్లీజ్, నేను ఒక యాడ్ చేయదలుచుకున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలు జరుగుతున్నాయి, సరే సరే. కాకపోతే కాంగ్రెస్కు సంబంధించిన కొంతమంది నాయకుల ఇళ్లను మాత్రం ముట్టడం లేదు కదా. కాంగ్రెస్కు నాయకులకు సంబంధించిన కొంతమంది స్థలాలు ఎవరైతే కబ్జా చేసుకొని అక్కడ కట్టడాలు జరిపారో, ఆ చెరువు FTL బఫర్ ల్యాండ్లో అక్కడ కూడా కట్టడాలు ఖాళీ నోటీసులు ఇచ్చారు. దాని తర్వాత ఊల్చుకారు. కానీ ఒక విషయం అందులో రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, కోర్టుకు సంబంధించిన విషయం దీనిలో వర్తించదు. ఎప్పుడైతే కూల్చివేతలకు సంబంధించిన ఒక విషయం వచ్చిందో అప్పుడు రంగనాథ్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పారంటే, కోర్టు దీని మీద స్పందించలేదు. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో దాన్ని కూల్చివేలు చెప్పారు. ఎక్కడైతే పేదలకు సంబంధించినదో అక్కడ కూల్చేస్తున్నారు. ఉన్నత వర్గాలకు సంబంధించిన బాగా పైసలు ఉన్న డబ్బులు ఉన్న దగ్గర మాత్రం వెళ్ళటం లేదని ఒక వాదన ఉన్నది. దీని మీద మోహన్ గారు మీరేమంటారు? సార్ ఇదే తప్పుడు సంకేతాలు వెళ్తాయండి. తప్పుడు సంకేతాలు కాదు సార్, ఇప్పుడు నేను ఖచ్చితంగా సమాధానం చెప్పండి అంతే. ప్లీజ్, నేను మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేశారు కదా సార్. నేనేమంటున్నాను సార్, ప్రభుత్వం అనేది ఒక చిత్తశుద్ధితో తీసుకున్నటువంటి పని ఇది. దీనికి ప్రతిపక్షాలు మద్దతు ఇస్తాయా లేకపోతే వ్యతిరేకిస్తాయా, వాళ్ళ సిద్ధాంతం ఏంది, వాళ్ళు ఏ స్టాండ్ మీద ఉన్నారు అనేది వాళ్ళు క్లియర్ కట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి. రెండవదండి, ఇక్కడ ఇంతకుముందు అన్నగారు అన్నట్టు, టీఆర్ఎస్ నాయకులు గారు అన్నట్టు తన్నా మిన్నా భేదం లేదండి. పేదవాళ్ళకు కూడా కొడుతున్నారు, పెద్దవాళ్ళకు కూడా. ఒకటి తప్పుడు ఇష్యూలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఇది రాంగ్ సంకేతాలు వెళ్ళడం వల్ల గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ బాగా గట్టిగా ప్రయత్నిస్తుంది. కానీ నేను ఒక విషయం చెప్తా, 2018లో ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్షం వచ్చి విపత్తు జరిగినప్పుడు హైదరాబాద్ అంతా అతలాకుతం జరిగిందండి. దాంట్లో హైదరాబాద్ సగం మునిగిపోయింది. దానికి అప్పుడు ప్రకృతి జరిగింది కాబట్టి ప్రకృతి తప్పనికి లేదు, మనం చేసిన తప్పిదాల వల్ల కదా హైదరాబాద్ ఆ రోజు మునిగింది. దాని సరే పాలకులు ఎవరు పాలించారు, ఎట్లా అయింది, దట్స్ డిఫరెంట్. ఎవరో ఒకరు మార్పు తీసుకొచ్చి హైదరాబాద్ కోటిన్నర మంది నివాసం ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం మెట్రో సిటీని అభివృద్ధి చెందాలి, భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఒక మంచి సంకల్పం తీసుకున్న నిర్ణయం ఇది. దీంట్లో ఎక్కడ రాజకీయాలకు స్థావరాలు లేవు. నేను మళ్ళీ మీ టీవీ ఛానల్ ద్వారా మన మిత్రుల ముందర చెప్తున్న కరాఖండిగా తన మన నీ ఇల్లు నా ఇల్లు వానిల్లు ఉన్నోంది లేనోంది అనేది అబద్ధం అండి. ఎవరిదైనా పర్వాలేదు, అది ఉన్నది FTL బఫర్ జోన్లో FTLలో ఉందంటే కొట్టేయాల్సిందే. అది నీది నాది అనే ప్రసక్తే లేదండి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలము ఒకరిద్దరు ఏదో ఒక ఎగ్జాంపుల్ పట్టుకొని మొత్తం రాష్ట్రం హైదరాబాద్లో అదే జరుగుతుంది అనేది తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తే నా భావన అండి. దయచేసి అర్థం చేసుకోండి, ఇది ఒక మంచి సంకేతం, ప్రజలకు మంచి చేయాల్సిన కల్పన. మీ అందరి సహాయ సహకారం కూడా మాకు అవసరము, మీడియా మిత్రులు అవసరము, ప్రతిపక్ష నాయకులు అందరం కలిసి 1.5 కోటి ప్రజలకి ఒక మంచి చేద్దాం. ఖచ్చితంగా ఫోర్సైజ్ టీవీ హైడ్రా చేస్తున్న ఈ కార్యక్రమానికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డెఫినెట్ గా మేము సహకరిస్తాము. మీరు దానికి ఎక్కడ కూడా ఇంత ఇంచు మాత్రం కూడా మీరు పడవలసిన అవసరం లేదు. ఫోర్సైజ్ టీవీ విత్ ద హైడ్రా. బట్ ఎట్ ద సేమ్ టైం హైడ్రా చేస్తున్న కూల్చివేతలకు సంబంధించిన పేద ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ పీపుల్ ఉన్నారో వారికి సంబంధించిన ఇళ్ళు కూల్చేసినప్పుడు వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఎక్కడ ఏర్పాటు చేయకుండా ఒక్కసారిగా వారు ఇళ్ళ మీద పడ్డారు. ఇంకొక విషయం ఏంటంటే రంగనాథ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, గతంలో ఇదైతే హైడ్రా ఏనాడైతే స్థాపించబడ్డదో దానికన్నా ముందు ఏదైతే ఇల్లు నిర్మాణాలు దానికి జోలిపోలేదన్నారు. కాకపోతే దానికన్నా ముందు కూల్చివేతలు జరిగాయి. దీని మీద వెంకటరెడ్డి గారు మీరేమంటారు? అంటే ఇంకొక విషయం చూడదలుచుకున్నాను. ఎక్కడంటే కిషన్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకు సంబంధించిన మూసీ పరివాహక ప్రాంతంలో ఒక రాత్రి గడిపారు అక్కడికి. కాకపోతే దానికన్నా ముందు అనేక మార్లు పేదల గుడిసెలు గుడిచిపెట్టారు.
పేదలకు సంబంధించిన ఇళ్లను కూల్చేశారు. తద్వారా ఎప్పుడైతే తన కాన్స్టిట్యున్సీకి వచ్చిందో అప్పుడు కిషన్ రెడ్డి గారు స్పందించి అక్కడ పోయి నిద్ర చేశారు. ఈ విషయంలో అక్కడ ప్రజలు కూడా దీన్ని చెప్తున్నారు. దీని మీద మీరు ఎట్లా అంటారు, మీరు ఎట్లా స్పందిస్తారండి? రాష్ట్ర ప్రజల తరపున హైదరాబాద్, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజల తరపున ఏదైతే మూసి ప్రక్షాళన తీసుకొచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచి ఆలోచనే. కానీ ఈ మూసి ప్రక్షాళన విషయంలో ఎవరైతే పేద ప్రజలు, అది నదీ ప్రవాహ ప్రాంతంలో ఎవరైతే ఉంటున్నారో పేద ప్రజలు వాళ్ళని తరలించాలంటే వాళ్ళకి మరి వేరే దగ్గర ల్యాండ్ కానీ ఇండ్లు కానీ కట్టించి వాళ్ళని కన్వీన్స్ చేసి ముందుకు తీసుకు వాళ్ళు కూల్చితే బాగుండేది. కానీ రాత్రికే వచ్చేసి ధనాధన్ మేము మీ ఇళ్ళని కూల్స్తాం, రేపు పొద్దున మూసి ప్రక్షాళన ఇమ్మీడియట్ గా చేయాలి, లేకపోతే కష్టం అవుతుంది అని చెప్పేసి చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికోసమే కదా ఇప్పుడు హైకోర్టులో పిలిచి వేసింది, హైకోర్టులో రకరకాల వాదనలు జరిగింది, అక్కడ ఆపింది కూడా. ఈ మూసి ప్రక్షాళన చేయండి, ఎవరు వద్దట్లేదు. భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేసేది ఒకటే, మీరు చేయండి. మూసి ప్రక్షాళన కావాలి హైదరాబాద్కి. ఎందుకంటే గత 100 సంవత్సరాల కొద్దిగా ఈ మూసి అంతా కూడా మూసి హైదరాబాద్ లో వెళ్తా ఉంది కాబట్టి దానివల్ల కలిగే నష్టాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది కూడా ఆ నష్టాల్లో, ఆ మురికి కూపంలో చాలా మంది ఉంటా ఉన్నారు. ఎందుకంటే రకరకాల సిటీలలో, ప్రపంచంలో ఎన్నో సిటీలు ఉన్నాయి ఇలాంటివి. మరి అలాంటివి పోయినప్పుడు అవన్నీ కూడా ప్రక్షాళన చేశారు, క్లీన్ వాటర్ నింపారు, నదులుగా దాన్ని వాడుకుంటా ఉన్నారు. సో ఇది చేయండి. కానీ ఈ పేద ప్రజలు ఇల్లు కూలగొట్టాలంటే ఫస్ట్ దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఇదంతా కూడా ఇప్పుడు మూసీలోకి రకరకాల కాలనీస్ నుంచి డ్రైనేజ్ మొత్తం కూడా అక్కడ కనెక్ట్ అయింది. ఫస్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆ డ్రైనేజ్ ఏ విధంగా మళ్ళా డైవర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేద్దాం అనుకున్నారు. పెద్ద పైపులు వేసేసి దాన్ని టోటల్ గా బయటికి తీసుకెళ్లాలి. కానీ ఫస్ట్ దాన్ని చేయకుండానే మేము ఇప్పుడే మూసి ప్రక్షాళన చేస్తాం, ఇంకో 2 రోజులు చేస్తాం, 3 రోజులు, ఇది కాదు కదా. ఎందుకంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇదంతా కూడా. చేయండి, దానికి టీపీఆర్ కానీ, ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ, ప్లాన్స్ కానీ తీసుకురండి, బాగానే ఉంటుంది. కానీ ఇవంతా కూడా ఎవరైతే మూసి ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇండ్లు కట్టించడం కానీ, లేకపోతే వాళ్ళకి మరి అలాట్ చేస్తారా, ఇంకెక్కడ కట్టిస్తారు, అవన్నీ కూడా చెప్పాక. ఎందుకంటే చాలా మంది పిల్లలు కూడా అక్కడ చదువుకుంటున్నారు, చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో చదువుకుంటున్నారు. ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత దాన్ని చేస్తే బాగుండేది. కానీ ఇమ్మీడియట్ గా ఇప్పుడు చేయాలనేది. ఎందుకంటే వాళ్ళ ఇండ్లు కాకుండా పెద్దోళ్ళ ఇండ్లు, బడా బాబుల ఇండ్లు ఎందుకు కూల్చట్లేదు, బడా సంస్థల ఇండ్లు ఎందుకు కూల్చట్లేదు, దానికి అక్కడ వచ్చిన అర్థం ఇంకేది. అది కాకుండా ఇప్పుడే మూసి ప్రక్షాళన ఎవరు అడిగినారు ఇమ్మీడియట్ చేయమని? ఇప్పుడు అడిగిరా ఎవరైనా తెలంగాణ ప్రజలు? కాంగ్రెస్ పార్టీ కోటేషన్ వాళ్ళు అడిగిరా ఎవరైనా? పోనీ ఎవరు అడగట్లేదు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు అడగట్లేదు. మీరు ఆగండి, మీకు టైం ఉంది కదా, ఇంకో 4 సంవత్సరాలు కంప్లీట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇంకొక 6 months తర్వాత స్టార్ట్ చేయొచ్చు, ప్రాబ్లం. మీరు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని చెరువులు ఆక్రమించారు కదా, రియల్ ఎస్టేట్ బడా సంస్థలకి, బడా పెద్దోళ్ళకి అందరు కూడా మరి ఇవన్నీ కూడా అలాట్ చేశారు కదా. ఈ చెరువుల్ని బాగుపరచాలని, ఈ చెరువులని కాపాడాలని చెప్పి వాళ్ళకి దత్తత ఇచ్చిన చెరువుల్ని వాళ్ళు దాని పక్కన చుట్టుపక్కల మరి 100 అంతస్తుల కొద్ది అపార్ట్మెంట్ కట్టి లేక్ వ్యూల పేరిట మరి మోసం చేస్తున్నారే, తెలంగాణ భూములు ఆస్తుల్ని ఆక్రమించుకుంటున్నారు. వాళ్ళని ఏం చేయగలుగుతున్నారు? మీకు నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ వాళ్ళని కూల్చాలి. ఈ చెరువు పక్కల చుట్టుపక్కల చెరువులు ఉన్నాయో, ఆ లేక్ వ్యూస్ అపార్ట్మెంట్లు వచ్చినాయో వాటిని కూల్చిన తర్వాత పేదోళ్ళ దగ్గర రావాలి. మిమ్మల్ని ఎవరు అడగట్లేదు ఇప్పుడే చేయమని చెప్పారు. కానీ ఇవన్నీ చేస్తే మంచిగా ఉంటది. హైడ్రా తీసుకురావడం మంచిదే, మూసి ప్రక్షాళన చేయడం మంచిదే. దాంతో పాటుగా ఈ బడా సంస్థలు ఏతున్నాయో ఇవన్నీ కూడా ప్రజల ఆస్తులు అండి. మీ ఆస్తులు, మా ఆస్తులు, అందరి ఆస్తులు, ఇవన్నీ కూడా ఎవరు రియల్ ఎస్టేట్ సంస్థలు వాళ్ళ జేబులోకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? ఎందుకు ఇవ్వాల్సి? ఇవన్నీ కూడా లేక్ వ్యూల పేరిట మొత్తం కూడా తెలంగాణ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాపాడాల్సిందిగా హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఓకే, రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు చెప్పబోతున్నారు ఒక విషయం. మోహన్ గారు, నేను కన్క్లూడ్ చేస్తా ఒకటే నిమిషం. కాదు, ఒక విషయం మీతో అడగదలుచుకున్నాను సార్. దాంట్లో దీన్ని యాడ్ చేసుకుని కంక్లూడ్ చేయండి. ఏంటంటే మోహన్ గారు, మూసా నది ప్రక్షాళన అనేది కేవలం హైదరాబాదు శుద్ధీకరణకు కట్టుబడి ఉన్న వ్యవహారం.
కాకపోతే మూసా నది ప్రక్షాళనకు సంబంధించి ఎక్కడైతే అక్కడ పేద వర్గాలు వాళ్ళు ఇల్లు కట్టించుకున్నారు, అందులో మూసా నది ప్రక్షాళన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్లీబన్ బస్ స్టాండ్ అందులో కట్టి ఉంది కదా. ఇప్పుడు దాని తర్వాత మెట్రో స్టేషన్ కూడా కట్టి ఉన్నది కదా. అక్కడ వందలాది ఎకరాలకు సంబంధించింది ఆక్రమణ చేసుకొని లారీ ఓనర్సు అక్కడ వాళ్ళు అంతా వీళ్ళు చేసుకున్నారు కదా. ఆ విషయంపై మనం దృష్టి సారించకుండా పేద వర్గాల వాళ్ళ ఇళ్ల మీద పడడం ఎంతవరకు సమంజసం అండి? అంటే ఇప్పుడు ప్రస్తుతం కావాల్సింది కూడుగుడ్డ నీరు. అంటే ఆ కూడుగుడ్డ ఇవ్వకుండా మనం ప్రక్షాళన శుద్ధీకరణ పేరు మీద పడాను ఎవరైనా అడిగారా? ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారు అడిగినట్టుగా చెప్పండి సార్. మోహన్ గారు. అన్నగారు, మీ టీవీ ద్వారా ఆమ్ పబ్లిక్, లే పబ్లిక్, సామాన్యునికి తెలవాలా. అక్కడ ప్రజలు చాలామంది స్వతహాగా వెళ్ళిపోవడం జరిగింది. వారికి డబుల్ బెడ్రూమ్ ఇస్తూ, వారి వ్యాపార రీత్యా మహిళా సోదరులకు వ్యాపార రీత్యా డబ్బులు ఇస్తూ, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తూ, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ, వాళ్లకు అక్కడ మురికిలో ఎందుకు మంచి జీవితం, మనలాంటి జీవితం వాళ్లకు కూడా ఉండాలి అని ఒక మంచి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అక్కడ ప్రజలు కూడా స్వాగతించడం జరిగింది. చాలా మటుకు ప్రజలు కూడా స్వతహాగా అక్కడ నుండి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా అక్రమంగా కూలగొట్టింది, ప్రజల్ని రోడ్డు మీద తీసుకొచ్చింది ఎక్కడ లేదు. కాకుండా కొద్దిగా సోషల్ మీడియా, బీఆర్ఎస్ కొంతమంది మీడియాలు క్రియేటివిటీ చేసేసింది తప్ప అక్కడ ప్రజలు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయినారు. రెండవది అండి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ వద్దు అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారు అంటే, ఔటర్ రింగ్ రోడ్ లోపు ఎక్కడైనా ఒక వెంచర్ వేసి ఒక 150 గజాల స్థలం వాళ్ళకి ఇచ్చి, అవసరం అనుకుంటే ఇల్లు కట్టించి, అవసరం అనుకుంటే వాళ్ళకు ఉద్యోగ రీత్యా ఏమైనా కల్పించి, వ్యాపార రీత్యా మహిళా సోదరులకు వ్యాపారం కల్పించి వాళ్ళకి సంపూర్ణ న్యాయం చేసిన దాకా అక్కడ నుండి తీయమని కూడా ముఖ్యమంత్రి వర్యులు ఓపెన్ గా ప్రజా మీటింగ్ లో చెప్పడం జరిగిందండి. ఇది ప్రజలకు కూడా వెళ్ళాలి మీ ద్వారా. ఎక్కడ కూడా ప్రజల్ని జబర్దస్తిగా తీసి, ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నట్టుగా ఎక్కడ కూడా ప్రజలు ఏది కోరుకోరండి. మనం వాళ్ళ మంచి కోరి, తండ్రి పిల్లలు ఏది అడగరండి. తండ్రి వాళ్ళ భవిష్యత్తు కోరి, నా పిల్లలు ఎట్లయితే బాగుంటారని తండ్రి ఇంటి పెద్దవాడు ఆలోచించి చేస్తారండి, పిల్లలు అడిగారు. అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ సమాజంలో హైదరాబాద్ అనేది ఒక గుండెకాయి, ఇది భారతదేశానికి పెద్ద సిటీ, దీని బాగా ఉండాలి, అందులో మనం ఢిల్లీలో కాకుండా యావత్ భారతదేశానికి ఒక ఐక్యంలా ఉండాలన్న మంచి కోణంతో ఆలోచించి హైదరాబాద్ డెవలప్ చేద్దాం. అట్లాగే ఇక్కడున్న ప్రజలందరికీ కూడా పర్యావరణాన్ని కాపాడాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రజల మానవ ప్రాణాలు కాపాడాలన్న మంచి సంకల్పం తీసుకున్న నిర్ణయమే తప్ప ఇక్కడ ఎలాంటి రాజకీయాల్లో, ఎలాంటి వస్తువుల్లో ఇది కేవలం బట్టగాల్సి మీదేయడమే సార్, ఇంకోటి లేదు. రెండవది చెప్తాను మీకు ప్రజలు వాళ్ళు ముందుకొచ్చిన వాళ్ళే జరుపుతున్నారు కానీ ఫోర్స్ఫుల్ గా ఎవరిని అక్కడ జరపలేదు. ఇది మీ టీవీ ద్వారా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ సార్. ఇప్పుడు రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. రామ్మూర్తి గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రస్తుతం మనం మోహన్ గారు చెప్పినట్టుగా, వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రస్తుతం ఏదైతే ప్రక్షాళన జరుగుతుంది వాస్తవమే, అందులో ఎవరికి భేదాభిప్రాయాలు లేకుండా, పెద్ద చిన్న లేకుండా అందరు వీళ్ళు ఏదైతే అక్రమాలకు గురైన, కానీ ఒక విషయం మాత్రం బీఆర్ఎస్ నాయకులుగా మీరు చెప్పండి. గత 25 సంవత్సరాలుగా ఉంటున్న ఒక నివాసి, మధ్యతరగతి కుటుంబం, పేద తరగతి కుటుంబం, ఒకవేళ అతనికి 2 స్టోరీ అంటే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఊరవతల తీసుకుపోయి ఇస్తానంటే, ఆ మధ్యతరగతి కుటుంబం అక్కడి నుంచి వెళ్ళి సామాన్యుడు ఇక్కడ రావాలంటే, తన ఉద్యోగాన్ని, తన బడిని, తన విల్లను మొత్తం ఇష్పెట్టి వెళ్ళాలంటే ఇది సాధ్యమయ్యే పనేనా? అక్కడనే ఎందుకు వాళ్ళను స్థలాలు ఇచ్చేసి వాళ్ళకు ఎందుకు వాళ్ళని అక్కడనే సెటిల్ ఎందుకు చేస్తలేరు అనే ఈ నేపథ్యంలో ఇంకోటి మీకు చాలా ఒక విషయం మోహన్ గారు చెప్పారు. బీఆర్ఎస్కు పార్టీకు సంబంధించిన హాయంలోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తున్నారా? అదే చెప్తున్నాను. మోహన్ రెడ్డి గారు చాలా మోహన్ గారు చెప్పినట్టు ఆయన సత్యదూరమైన మాటలు చెప్తున్నాడు. ఒకటి, చెరువు లేదో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడటమే పుట్టినట్టు చెప్తున్నాడు. 2014లో చెరువులు పుట్టినాయి, దాని తర్వాత కబ్జాలు అయినాయి అన్నట్టు చెప్తున్నాడు. స్వాతంత్రం వచ్చిన కానుండి చెరువులు కబ్జా అయినాయి, మొత్తం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మూసీ నది మీద కట్టుకున్న పేదలు మొత్తం 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాల క్రితం కట్టుకున్నారు. వాళ్ళు ఏదో ఈ రోజు కట్టుకున్నది కాదు, కబ్జా అయినాయి కూడా. నేను అదే చెప్పాను. నేను ఇంతకు ముందు కూడా మనం ఇది హైడ్రా మీద, మూసీ మీద చాలా డిబేట్లు చేసినాం. మీరు 10 సంవత్సరాల క్రితం కాదు, 100 సంవత్సరాలు, 70 సంవత్సరాల చరిత్ర తీసుకోండి. ఎన్ని చెరువులు ఉండే, ఎంత కబ్జా అయినాయి, ఎక్కడ కబ్జా అయినాయి, కబ్జా చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు బయట పెట్టమంటే ఇంతవరకు పెట్టరు. ఎందుకు మరి? వాళ్ళకి ఎందుకు భయం అవుతుంది? వీళ్ళెక్కడ అధికారంలో ఉన్నది?
వీళ్ళే కదా పరిపాలిస్తున్నది. మీరు ఎందుకు అది బయట పెట్టలేకపోతున్నారు? ఎంత విస్తీర్ణంలో చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉండేది, ఇప్పుడు ఎన్ని కబ్జా అయినాయి, ఎంత విస్తీర్ణంలో కబ్జా అయినాయి, ఇప్పుడు అక్రమంగా కట్టుకున్నది వాళ్ళు ఎవరు, అక్రమంగా లేని వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లు బయట పెట్టండి. అది పెట్టరు. వీళ్ళకి కావాల్సింది ఏందో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, చేసిన అప్పులని కనీసం తీర్చకుండా 1,50,000 కోట్లు తెచ్చి దాంతో పాటు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీలో ఇక్కడ కొంతమందిని బెదిరించి వాళ్ళ మీద వసూలు చేసి ఢిల్లీకి కప్పం కట్టాలి. ఇది వీళ్ళ లక్ష్యం. అంతే తప్ప ఇప్పుడు మూసీమది చాలా మంది కూలగొట్టారు. ఏం సాధించారు? ఇప్పుడు నాగార్జునరావు గారిని కూలగొట్టిన తర్వాత అక్కడ ఏమైనా విస్తీర్ణం చేశారా? మూసీని ఏమైనా కాపాడారా? ఏమైనా నీళ్లు తెప్పించారా? ఎందుకంత ఆతృత? ఇంతకుముందు మిత్రుడు అన్నట్టు, రెడ్డి గారు అన్నట్టు ఎందుకంత ఆతృత? ఒక సంకల్పం మీరే అంటున్నారు. ఒక దగ్గర మంచి 150 గజాలు తీసి వాళ్ళకి ఇల్లు కట్టి వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు కల్పించి ఎడ్యుకేషన్ కల్పించి అక్కడికి పంపుతాం అన్నట్టు. మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? అప్పుడే చేయాలి కదా. ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టారు? అంటే వసూళ్ల కోసం. కాబట్టి ఈ పద్ధతి మంచిది కాదు. మీరు చేయండి. మరి మీరు ఇస్తారా? లేదు, మీరు ఎందుకు చేయడం లేదు? ఎందుకు చేయకుండా మాయమాటలు చెప్తున్నారు? ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పేదోళ్ళ గుడి అంటే మీరు ఇస్తారా అని అడిగింది. కాబట్టి కొంతమందిని బెదిరించి అందరి దగ్గర వసూలు చేయాలి. దాదాపు 1,00,000 మంది దగ్గర మీ ఫోన్లు పోయినాయి, మీ దగ్గర కొన్ని ఏర్పడ్డాయి, వసూళ్ల బేరం మొదలైంది. అక్కడ అక్రమం అనే పేరు చెప్పి, మూసీ హైడ్రా అనే పేరు చెప్పి వసూల దందాలు మీరు చేస్తున్నారు. అందుకే ప్రజలు అభివృద్ధి బూతులు తిడుతున్నారు. మీరు అభివృద్ధి చేయలే, చేసే వాళ్ళ కాలాల కట్టబెడుతున్నారు. మీరు చేయలే 10 ఏళ్ళు సమయం సరిపోయింది. వాస్తవాలకు పనిచేయాలి. బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు తెలంగాణ సమాజాన్ని దోచుకున్న సరిపోదా? కనీసం ప్రజలు అభివృద్ధి చెందని కాబట్టి ఆధారాలు లేకుండా ఏదో గుడ్డగాల్చి మీద వేస్తామంటే ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోలేదు. ఇప్పటికైనా మీకు జరిగిన నష్టం, మిమ్మల్ని బండబూతులు తిట్టుతున్నా మీకు ఇక బుద్ధి సిగ్గు రాకుంటే ప్రజలేం చూస్తారు? ప్రజలే బండబూతులు తిట్టున్నారు. మీరు ఏ ప్రాంతమైనా పోండి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. మార్పు కోసం ఓటేస్తే ఏడుపు తప్ప ఈ హైదరాబాద్ ప్రజలకు ఏం జరగలేదు. కాబట్టి అర్థమైపోయింది. ఇక వచ్చే ఎన్నికల్లో మీ యొక్క బండారం బయటపడుతుంది. అందుకని ఇప్పటికైనా మీరు వాస్తవాలు ఆలోచించి పేదలకు అన్ని వర్గాలను సమానంగా చూసి ఏదో కక్షపూరితమైన వాతావరణం మీరు ముందుకు పోవాలని ద్వారా మీకు తెలియజేస్తున్నారు. ఇదే విషయంపై ఒకసారి మనం విశ్లేషకులైనటువంటి లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం అయితే కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, అలాగే బీజేపీ నాయకులు సార్ అయితే ఒకేసారి ఇంకొకసారి మనం వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మీరు చెప్పిన తప్పిదాలకు మేము చెప్పిన తప్పిదాలకు వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. ఈ విషయంలో ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా ఉన్నది. వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ విషయంలో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ తనకు తను జాగ్రత్త పడుతూ వాళ్ళు అడుగులు ముందుకేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాదులో ఎత్తే మూసా నది ప్రక్షాళనకు సంబంధించిన ఎప్పుడైతే కార్యక్రమం మొదలుపెట్టిందో అనేక మంది అక్కడ తిరుగుబాటు చేశారు. అక్కడ వాళ్ళు వ్యతిరేకించిన నేపథ్యంలోనే బీబీ నగర్ నుంచి వెళ్ళి పాదయాత్ర మొదలుపెట్టారు. ఈ విషయంపై ఇంకొక విషయం యాడ్ చేయదలుచుకున్నాను. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ ఎన్నికల సమయంలోనే ఈ కాంగ్రెస్కు సంబంధించిన నాయకులు మరొకసారి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడంతో దీని అంతర్యమేమిటి? అసలు వాస్తవానికి వచ్చే ఎన్నికలను దృష్టి పెట్టుకొని వీళ్ళు ఒక అడుగు ముందేస్తున్నారా, లేకపోతే దీన్ని కాంగ్రెస్ లాభపడనుందా, లేకుంటే బీఆర్ఎస్ లాభపడుందా? అంటే సందట్లో సడమియాలాగా బీజేపీ పుంజుకొచ్చినట్టు అవకాశాలు ఉన్నాయా? చెప్పండి అన్న. బీఆర్ఎస్ ఏడుందన్న? బీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎన్నికలు చూసినారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికలు అని చెప్పాను సార్. గ్రామీణ ప్రాంత ఎన్నికలకు సంబంధించిన వెంకటరెడ్డి గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది, మేము ప్రజల పక్షాన ఉండేవాళ్ళం, ప్రజల పక్షాన పోరాటం చేసేవాళ్ళం. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన ఆర్థిక విధ్వంసము ప్రజలందరికీ కూడా పాదయాత్ర ద్వారా అప్పుడున్న బండి సంజయ్ గారు అధ్యక్షతన మేము ఊరూరికి వెళ్ళి ఈ విధంగా జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం చేయాలి,
బీఆర్ఎస్ ని ఓడించాలని చెప్పేసి ప్రతి ఊర్లో అందరికి చెప్పాం కాబట్టి ఈ రోజు బీఆర్ఎస్ ని ఫామ్ హౌస్ కి ఒక ఓడించి కూర్చోబెట్టాం. ఈ విధంగా ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో మేము చాలా మంది కూడా, నేను కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, రకరకాలుగా అభివృద్ధి జరుగుద్ది, సంక్షేమం ఉంటుంది, తెలంగాణ బిడ్డలు బాగుపడతారు, తెలంగాణ ప్రజలు బాగుపడతారు. అదేం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి రకరకాల హామీలు ఇచ్చింది, రకరకాల వాగ్దానాలు ఉండే, 6 గ్యారెంటీలు కానీ రుణమాఫీ కానీ రకరకాలు చెప్పారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా చేయకుండా దాన్ని ఇప్పటికీ కూడా ప్రొలాంగ్ చేసుకుంటూ పోతా ఉన్నారు. 6 గ్యారెంటీలు అసలు 13 అంశాలు ఉంటాయి, దాన్ని 5 అంశాలు టచ్ చేశారు. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా బాగలేవు. దాన్ని ఏ విధంగా పెంచుకోవాలనే ఒక ఆలోచన అయితే కనపడట్లేదు. రకరకాలుగా మీడియాలో మరి హైడ్రా అని లేకపోతే మూసి ప్రక్షాళన అని రకరకాలు చెప్తా ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇప్పుడు కాకపోయినా రేపైనా కూడా మనం చూసాం పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఓడించి మళ్ళీ తర్వాత 8 స్థానాలు పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకున్నాము. మనందరం చూసాం. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ మీద ప్రజలకి అభిమానం, ప్రేమాభిమానం ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం మొత్తంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిదాన్ని కూడా సునిశ్చితంగా చూసుకుంటూ అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది బాగా తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దగ్గర 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 10 సంవత్సరాలు మరి అభివృద్ధి చేశారు. మనం అన్ని చూసాం. ఆ రోడ్స్ కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 35,000 కోట్ల రూపాయలతోటి రైల్వేస్ మీద అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో దానికి ఆగదు. 2 పాయింట్, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బొమ్మ పోర్స్ పార్టీలు, రెండు కూడా ఎటువైపు చూసినా కూడా ఒకటే కనపడతా ఉంటది. వాళ్ళ సిద్ధాంతం అంతా ఒకటే. అందుకే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి మరి ఎమ్మెల్యేలు పోతుంటారు, వస్తుంటారు. వాళ్ళ మరి ఎందుకంటే అవకాశాల కోసం స్వార్థ రాజకీయాల కోసం పార్టీలు మారుతున్నారు తప్పితే వాళ్ళు తెలంగాణ ప్రజల కోసము లేకపోతే తెలంగాణ బిడ్డల కోసము మరి గెలిచి అభివృద్ధి కానీ సంక్షేమం గురించి కానీ ఆలోచించే వ్యక్తులు కాదు. ఆ రోజు ఏ విధంగా ఆ పార్టీలోకి పోతే రేపు ఇంకా ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఏ విధంగా ముందుకు పోవచ్చు అని ఆలోచన తప్ప తెలంగాణ బిడ్డల కోసం మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించి తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించి వీళ్ళందరినీ ఓడిస్తే రేపొద్దున ఇట్లాంటి పార్టీలు మారడం కానీ, పార్టీ సిద్ధాంతాల కోసం, పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం కానీ జరగదు. తెలంగాణ ప్రజలందరూ కూడా గ్రహించాలి. మోహన్ గారి దగ్గరికి వెళ్దాం సార్. మోహన్ గారు ఇప్పుడు చెప్పండి, ప్రస్తుతం అయితే వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, కానీ ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా అండి, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ చొరవ తీసుకోలేకపోయింది, అంత దగ్గరికి తీసుకోలేకపోయింది. అందుకోసమే కాంగ్రెస్ కొన్ని స్థానాల్లో మాత్రం గెలిచింది. కలిసొచ్చి కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టుగా బీజేపీ పుంజుకొచ్చింది, 8 స్థానాల్లో పార్లమెంట్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న గ్రామీణ ఎన్నికలకు సంబంధించి, పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించింది దానం నాగేందర్ కూడా ఇటు కాకుండా అటు కాకుండా మరొకసారి బీఆర్ఎస్ వైపు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చేపట్టాల్సిన చర్యలేంటి? కాంగ్రెస్ తన ఉనికిని, తనకున్న స్థానాలను ఇట్లానే కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది కాబట్టి మీరు ఎలాంటి సలహాలు, సూచనలు తెలుసుకున్నారు? సార్ నేనేమంటున్నాను సార్, ఈ ప్రజాపాలనలో చేసినటువంటి కొన్ని అంశాలు మీ ముందర తీసుకొస్తాను సార్. ప్రజల్లో మంచి పాజిటివ్ వేవ్ ఉంది. మొట్టమొదటిగా గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లు ఉచిత పథకం ఇచ్చినాం సార్. మనం ఉన్నాయి కాబట్టి హైడ్రా మీదనే చెప్పండి సార్ ప్లీజ్. సార్ మీరు ఇప్పుడు అన్నగారు అన్నారు డెవలప్మెంట్ ఏందన్నారు చెప్తున్నాను ప్లీజ్. మనం ఇప్పుడు కంక్లూడ్ గా హైడ్రా మీద మీరు చెప్పండి సార్, ఎందుకంటే మొత్తం చెప్తాను సార్. ప్లీజ్. చేయూత పథకం ద్వారా 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ సార్. ఒకే సంవత్సరంలో ఒకే దఫాలో దాదాపు 30,000 కోట్లు రుణమాఫీ సార్. అదే వరికి 700 కోట్లు బోనస్ సార్. అట్లా మహాలక్ష్మి పథకం ద్వారా సార్ బస్సులు ఫ్రీ సార్. అదే ఉచిత బస్కి ఇప్పటికీ 60 లక్షల మంది ప్రయాణికులు, దాదాపు 500కే సిలిండర్ సార్. అదే చూస్తే మీరు జాబ్ క్యాలెండర్ సార్, 56,000 ఉద్యోగాలు సార్. అట్లా చూస్తే సార్ 10 ఏళ్ల తర్వాత గ్రామ సభలు సార్. పాత బస్తీకి మెట్రో రైల్ సార్, 11,000 టన్నుల అరువులందరికీ 6 కిలోల బియ్యం సార్. మామూలుగా సార్ ఇంద్రమ్మ మహిళా శక్తి సార్. అర్హతలో ప్రతి పేదవానికి ఇల్లు సార్. డ్రగ్స్ నిర్మూత ప్రాంతం చేసినాం సార్. నేతన్నలకు అభయస్తము, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా. ఇకపై గ్రామ పంచాయతీ
గ్రామ పంచాయతీ హామీలు మీరు చెప్తున్నారు కానీ దాంట్లో అమలైందంటే మోహన్ గారు మీరు హామీలు చెప్తున్నారు, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది మీరు చెప్తున్నారు కానీ దాన్ని అమలు పడుతుంది ఎంతవరకు అనేది చెప్తలేరు కదా. ఎక్కడ సార్ అది అమలైనట్టు కూడా ఇక్కడ దాఖలాలు లేవు సార్. ప్లీజ్ రాబోయే ఎన్నికల్లో ఉన్న ప్రజలు ఏకాదా ఒకరిద్దరు ఇబ్బంది పడింది మూసీ నదిలో, వాస్తవమే ఒకరిద్దరు ఇబ్బంది పడింది. టైం ఇస్ ఓవర్ సార్. ఇప్పుడు టైం మన దగ్గర లేదు కాబట్టి మనం సుధాకర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు యాజ్ ఎ కంక్లూడ్ గా ఈ రోజు యాజ్ ఎ కంక్లూడ్ గా సుధాకర్ శర్మ గారు మన సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ప్లీజ్ బోత్ ఆఫ్ యూ వెంకటరెడ్డి గారు మోహన్ గారు ప్లీజ్, నా దగ్గర సమయం లేదండి. ఒక్కసారి మనం సుధాకర్ శర్మ గారుగా ఒకసారి కంక్లూడ్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించింది ఎక్కడ కూడా అమలైనట్టుగా మనం అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాము. కాకపోతే ఒకటి రెండు జరిగినాయి లేక ఇప్పుడు ప్రస్తుతం అయితే హైడ్రాకు సంబంధించింది ఎంత జరిగిందంటే పేద ప్రజలకు సంబంధించిన గుడిసెలన్నీ కూల్చేశారు. ఇప్పుడు తద్వారా ఇతను ఏమంటున్నారంటే దానికి కంపన్సేషన్ ఇస్తాము అలా ఇస్తాను. ఇది ఆల్టర్నేటివ్ ఇస్తే వాళ్ళకి సాధ్యపడేనా? మూసీ నది ప్రక్షాళన అనేది ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారా? శుద్ధీకరణ అనేది ఖచ్చితంగా అవసరమే, కానీ ఇప్పుడు అవసరమా? చెప్పండి సార్. థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమాన్ని పూర్తిగా చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు మూడు ఇక్కడ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ. మరి మూడు పార్టీలు కూడా చిత్తశుద్ధితో మేము తెలంగాణ ప్రజలకు మేలు చేస్తాం, ప్రజాహితమే మా లక్ష్యం, ప్రధానమైనటువంటి కర్తవ్యం, మా ప్రధానమైనటువంటి ఎజెండా అని కూడా మూడు పార్టీల నేతలు పలకడం నిజంగా ఆనందదాయకం, స్ఫూర్తిప్రదాయకం. కానీ నిజంగా పార్టీల్లో చిత్తశుద్ధి ఏ మేరకు ఉంది అనేది ఆచరణకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది నిరూపింపబడుతుంది. సాకార స్థితికి చేరుకోనటువంటి హామీ నిజంగా నిరర్థకమే. ఈరోజు మనం చూసినట్టయితే అనునిత్యం కూడా గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ఈ చర్చోపచర్చల్లోనే విలువైనటువంటి సమయం అంతా కూడా వెళ్ళిపోతోంది. సరే, 1947 నుంచి ఒక సెన్సెస్ లాగా ఒక రికార్డు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఆవిర్భావం నుంచైనా ఏమున్నాయి, మన వనరులు ఏంటి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, ప్రజలకు మనం ఎలా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఎందుకో అయినంత పొద్దు మనం చూస్తూ ఉంటే పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే వస్తున్నాయో వాటి వెనక ఏదో ఒక తెలియని కోణం అనేది తప్పక ఉంది అని మనం అందరూ గ్రహించాలి. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఏం చెప్పినా అది వింటారు అనేటువంటి కాలం గడిచిపోయింది. ప్రస్తుతం మనం నిజంగా టేబుల్ మీద ఏదైతే ఉంచామో అది అమలు జరిగినప్పుడే దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది. ఈరోజు నిజంగా పార్టీ నేతలు, పెద్దలు ఇంతమంది ఇక్కడ అద్భుతంగా మాట్లాడారు. కానీ పార్టీలో కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎఫ్టీఎల్ అలాగే బఫర్ ల్యాండ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నేతల ఇండ్లు కానీ, కట్టడాలు కానీ, స్థలాలు కానీ ఉంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు హైడ్రా ముందు వచ్చి మావి పొరపాటునో గ్రహపాటునో మేము ఈ విధంగా హైడ్రా ఈ విధంగా ఎఫ్టీఎల్ కానీ బఫర్ అని తెలియక కట్టాము, ఈరోజు స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని మీకు అప్పగిస్తున్నాము అని చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను. ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యం ఎప్పుడు కూడా ప్రజాహితాన్ని కోరుకునేటువంటి ఛానల్ కాబట్టి పెద్దలందరినీ ఇక్కడ ఆహ్వానించింది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సమ్మేళనం. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే ఈ విధంగా స్వచ్ఛందంగా మనలో ఎంతమంది ముందుకు వస్తున్నారు. పెద్ద పెద్ద నేతలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ప్రతి ఒక్కరికి వారి అంతరాత్మకు తెలుసండి. వాళ్ళు ఎఫ్టీఎల్ మీద కట్టారా, బఫర్ ల్యాండ్లో ఉందా, ఎవరి కాలంలో ఎవరికి ఎలా దారాదత్తం చేశారు, ప్రతి విషయం కూడా అందరికీ తెలుసు. మరి తెలిసినా కూడా ఇంత హైడ్రా ఇంత ఆపరేషన్ జరుగుతూ ఉంటే కూడా ఈనాటికి కూడా పెద్దలు ఎవరు ముందుకొచ్చి నిజంగా మా వల్ల ఈ విధమైనటువంటి పొరపాటు జరిగింది, సరే పొరపాటుని అంగీకరించడానికి కనుక వాళ్ళకి ఈగో అడ్డు వస్తూ ఉంటే ఈ విధంగా హైడ్రా ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగానే దీన్ని అప్పగిస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? మరి అలా వచ్చినప్పుడు నిజంగా హైడ్రా సక్సెస్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను,
పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి భూమిని మనం తీసుకోవడం గొప్ప విషయం కాదండి. నిజంగా మనం ఎన్ని అంశాలు ఎన్ని సందర్భాలు చూసాం, ఎంత ఆక్రోషంతో పాపం, ఎంత బాధ తప్త హృదయాలతో నిజంగా ఒక చిన్న పాప స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆపరేషన్స్ జరిగాయి. కానీ పెద్దల ఫామ్ హౌస్లు ఉన్నాయి, అలాగే పెద్దల కట్టడాలు ఉన్నాయి, వాళ్ళు ఇంకోరికి ఇచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. మరి ఇవి అందరికీ తెలుసు అవి ఎక్కడున్నాయి, ఏ పార్టీకి సంబంధించింది, ఎలా కట్టారు, ఎంత మేరకు ఆక్రమణ జరిగింది అని. పంచవటి కాలనీలో ఐ హావ్ సీన్ విత్ మై ఓన్ ఐస్. ఎంత పెద్ద సరస్సులాగా ఉండేదండి అక్కడ, పక్షులన్నీ వచ్చి అక్కడ ఉండేవి మణికొండలో. అలాంటిది ఈరోజు మనం చూస్తే ఒక లైన్ లాగా ఉంది, అక్కడ మొత్తం సరస్సు వెళ్ళిపోయి ఒక లైన్ కనిపిస్తుంది. మరి ఎవరు కారణం? మనం నిజంగా అందరూ కూడా ఇక్కడున్న నేతలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. మీ అందరి లక్ష్యం కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యమే ఉంది. ఆ విషయంలో సందేహం అయితే లేదండి. ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళ ఉద్దేశం అయితే తెలంగాణకి ఎట్లయినా మేలు చేయాలి. మరి మీరందరూ కూడా సంఘటితంగా మీరు ముందుకు రండి. ఎందుకంటే విభేదాలతో మనం సాధించేది ఏమీ ఉండదు, విధ్వంసం తప్ప, కాలయాపన తప్ప. మనకు నిజంగా ఒక పర్ఫెక్ట్ మోడల్ కావాలంటే మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ చూడండి, తమిళనాడు కానీ కేరళ కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక ప్లాన్డ్ యాక్టివిటీ, ఒక ప్లాన్డ్ ప్రోగ్రెషన్ ఎలా అయితే ఉందో మన తెలంగాణలో కూడా సాధించుకుందాం. మనం అందరూ కూడా బ్రదర్సే, అన్నదమ్ములు, సహోదరులాగా ఉందాం. పార్టీలు సిద్ధాంతాల్లో భేదం తప్పక ఉంటుంది, కాదనలేం. కానీ ప్రజా సమస్యల వైపు వచ్చినప్పుడు సరే, గతంలో ఏం జరిగినా ఇప్పుడు నిజంగా స్వచ్ఛందంగా మనం అందరూ దీంట్లో దిగి మంచిని మనం కనుక అందించగలిగితే నిజంగా ఒక నవ తెలంగాణను, ఒక సరికొత్త తెలంగాణను మనం భావితరాలకు ఇవ్వగలం. ఆ ఆశతోనే మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మాతోటి జాయిన్ అయినందుకు బీజేపీకి సంబంధించిన పల్నాటి వెంకటరెడ్డి గారికి, అలాగే కాంగ్రెస్ సంబంధించిన మోహన్ గారికి, బీఆర్ఎస్ సంబంధించి బొమ్మెర రామ్మూర్తి గారికి, అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారికి, విశ్లేషకుడు అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమంతో మీ మోటికి వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ.